నవంబర్ 21 ఇది సాధారణ తేదీ కాదు. మన దేశ ఆర్థిక వ్యవస్థకు, ఆహార భద్రతకు వెన్నుముకగా నిలుస్తున్న కోట్లాది మత్స్యకారులు, ఆక్వాకల్చర్ రైతుల అలుపెరగని శ్రమకు మనం గౌరవమిచ్చే రోజు. అదే ప్రపంచ మత్స్య దినోత్సవం. తెల్లవారుజామున సూర్యుడు ఉదయించకముందే తమ వలలు, పడవలు సిద్ధం చేసుకుని సముద్ర గర్భంలోకి ధైర్యంగా దూసుకెళ్లే మత్స్యకారుల నుంచి పల్లెల్లోని చెరువులను బంగారపు పంటలుగా మార్చుకొని కుటుంబాన్ని నడిపించే చిన్న ఆక్వా రైతు వరకు ఈ రంగంపై ఆధారపడిన 3 కోట్లకు పైగా భారతీయుల కష్టమే మన ప్లేటు పైకి విలువైన చేపలు, రొయ్యలు, సీ ఫుడ్ ను చేరుస్తోంది. మనం తినే ప్రతి చిన్న చేప ముక్క వెనుక ప్రకృతితో వారి పోరాటం, అలలతో వారి యుద్ధం, ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొన్న జీవిత కథలు దాగి ఉన్నాయని గుర్తు చేసుకున్న రోజు. ఈ స్ఫూర్తితోనే 1997లో న్యూఢిల్లీలో 18 దేశాల ఆక్వా ప్రతినిధులు ఏకమై వరల్డ్ ఫిషరీస్ ఫోరం ను ఏర్పాటు చేసి మత్స్య వనరుల సంరక్షణ, చిన్న మత్స్యకారుల హక్కుల రక్షణ, సుస్థిర వేటను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ప్రతి సంవత్సరం నవంబర్ 21న వరల్డ్ ఫిషరీస్ డేగా ప్రకటించారు. ఇండియా నేడు ప్రపంచంలో 2వ అతిపెద్ద చేపల ఉత్పత్తిదారుగా నిలబడటానికి కారణం సముద్ర వేటతో పాటు చెరువులు, ట్యాంకులలో చేపలను పెంచే ఆక్వా కల్చర్ లో సాధించిన అద్భుతమైన వృద్ధి. RAS, బయోఫ్లాగ్ వంటి మోడర్న్ టెక్నాలజీలను అందిపుచ్చుకోవటం ద్వారా వాతావరణ మార్పులు, పెరిగిన ఉత్పత్తి ఖర్చుల వంటి సవాళ్లను ఎదుర్కొంటూనే మన రైతులు గొప్ప ప్రగతి సాధించారు. దీని ఫలితంగా 2025లో ఇప్పటి వరకు మన దేశ చేపల ఉత్పత్తి 19.5 మిలియన్ టన్నులకు చేరటంతో 2వ అతిపెద్ద చేపల ఉత్పత్తిదారుగా ఎదిగింది. అంతేకాదు, రొయ్యల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. ఈక్వెడార్ తర్వాత మనం ప్రపంచంలో 2వ అతిపెద్ద రొయ్యల ఉత్పత్తి మరియు ఎగుమతి దేశంగా గుర్తింపు పొందాం. కేవలం 2025 మొదటి 6 నెలల్లోనే 3,46,202 మెట్రిక్ టన్నుల రొయ్యలను ఎగుమతి చేసి 2.45 బిలియన్ USD విలువను ఆర్జించగలిగాం. ఈ ప్రగతికి ప్రభుత్వం అందించిన మద్దతు కూడా ఎంతో ఉంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు, బీమా, సబ్సిడీలు అందిస్తున్నారు. ముఖ్యంగా మత్స్యకారులకు సరళమైన రుణాలు అందించే క్రెడిట్ కార్డ్, ప్రమాదాల సమయంలో 5 లక్షల బీమా వంటి చర్యలు చిన్న రైతులకు గొప్ప అండగా నిలిచాయి. భారత ఆక్వా రంగం ప్రస్తుత స్థాయి నుండి ముందుకు వెళ్లడానికి రాబోయే సంవత్సరాల్లో కొన్ని కీలక లక్ష్యాలపై దృష్టి సారిస్తోంది. ప్రపంచ ప్రమాణాలకు సరిపోయే క్వాలిటీ మరియు ట్రేసబిలిటీ ఉత్పత్తులను తయారు చేయటం, ఆటోమేటెడ్ ఫీడింగ్, డిజిటల్ ఫార్మ్ మానిటరింగ్ పద్ధతులను గ్రామ స్థాయికి తీసుకెళ్లటం, దానితో పాటు రైతులకు మరింత మార్కెట్ అవకాశాలు కల్పించి ఎగుమతులను పెంచే బ్లూ ఫైనాన్స్ అంటే ఫిషరీస్ రంగానికి ప్రత్యేక పెట్టుబడులు తీసుకురావడం, సీవీడ్, సీ బాస్ వంటి కొత్త జాతులతో భారత ఆక్వాకల్చర్ గ్లోబల్ మార్కెట్లో భారీ స్థాయిలో మరింత ఎదగడానికి సిద్ధంగా ఉంది.